నా రాత్రి బిగ్ బాస్ చూసావా? రోజు చూస్తూనే కాక ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఫుడ్ గేమ్ ఒకటి చూసినామన్నా. ఏందిరా భయ్, ఎగ్ ఫుడ్. రేపు ఎల్లుండి మరి బెడ్ అంటే ఏం చేస్తాం? బిగ్ బాస్ ఫుడ్ ఎగ్ ఇంతసేపు ఇదే ఇదే. రేపు బెడ్ కావాలని గొడవ పెడితే ఏం చేస్తాం? ఇంకోటి అయిపోయి ఇంకో యాంగిల్ వాళ్ళు అడుగుతుంది ఏం చేస్తాం? ఇప్పటికే బయట లోపల మీరు చేసే పనులకు బయట మాకు మాడిపోతాంది కింద వీటికి. గోడ దూకి వచ్చేసినాం అనుకో, అమ్మాయిలు అబ్బాయిలు అందరు దూకొస్తారు. ఎందుకంటే అక్కడ 6 ప్లస్ పృథ్వీని పెట్టిను, నీకు ఇల్లు పెట్టిను, మంచి మంది స్టాండర్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు. మా వాడు కావాలి అన్న ఎత్తుతామని పెళ్లి చేసుకుంటామని గోడ మాట దూకి వచ్చారు అనుకో, అన్నపూర్ణ గేట్లు దూకి ఎవరికి ఇస్తావు, ఎవరిని అప్ప చెప్తావు? ఇంతసేపు ఫుడ్ బెడ్ హగ్గులు కిస్సులు ఇవేనా? ఏడిస్తే హగ్గు, నవ్వుతే హగ్గు. ఒక ఆంగ్లం 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 దగ్గర రావు. దీని అమ్మ జీవితం చంపి సాగొట్టి వెళ్ళి పెడుతున్నావు. ఇంతసేపు ఇంగ్లీష్ 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 సీరియస్ అయ్యారు అంటే ఇద్దరు కథం గొడవ ఇంగ్లీష్లోనే స్టార్ట్ అయింది. తెలుగు అనేది మరిచిపోతారు దాన్ని. సోనియమ్మ నీ గురించి బాగా వీడియోలు చేసి పెడుతున్నారు, సోనియాని బయటకు పంపించేద్దామన్న ప్రయత్నాలు చేస్తున్నారు. అందరు కలిసి ఆమెకే ఓటు వేయండి, అంటే ఆమెను ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ఓట్లు వేయండి అని చెప్పేసి బయటకు పంపించేద్దాం ఈ వీక్ లో అని చెప్పేసి వీడియోలు వచ్చేసినాయి ఆల్రెడీ. ప్లీజ్ నాకు ఒక లేడీ ఎవరో వీడియో చేసి పెట్టింది, ఆమెను బయటకు పంపించాలి, అందరు నాకు సపోర్ట్ చేయండి, ఆమెను బయటకు పంపించేద్దాం అన్నట్టు వీడియోలు చేస్తున్నారు. సో నీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకో. లోపల నువ్వేందో స్టాండర్డ్గా ఉన్నాను నీకు నువ్వు అనుకుంటున్నామో, బయట జనాల థింకింగ్. నిన్న సోనియా అశ్మి గౌడ మణికండమే ఫైర్ అయితే మణికండ మైక్ న్యాలెస్ కొట్టాడు. కట్టం కట్టుంటే ఎంతసేపు ఏడ్చుడు సింపతి కోసం ప్రయత్నిస్తాను, ఏడుస్తున్నాడు. మైక్ తీసి బయట కొడితే నీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకో. బిగ్ బాస్ రా బాబాయ్, అది ఆయన చెప్పినట్టు ఆయన రూల్స్ ప్రకారం ఆడాలి. ఓకే, బిగ్ బాస్ మాకు నచ్చకపోతే మేము బిగ్ బాస్ తిడతాం, కానీ లోపల ఉన్నోడు తిడితే కష్టం. అది తప్పు. ఎందుకంటే మాకు నచ్చట్లేదు, మాకు ఎంటర్టైన్మెంట్ లేదు. బిగ్ బాస్ మంచి గట్టిగా కావాలా. మేము ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం, నీకు సపోర్ట్ చేస్తాం, మేము బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తాం. వినకపోతే బిగ్ బాస్ మేము తిడతాం, ఎందుకంటే మేము అభిమానులం కాబట్టి. మీకు కాదు, బిగ్ బాస్ కి అభిమానులం మేము. సో అందులో మీరు ఆడే ఆటను బట్టి మీకు అభిమానంగా మారుతాం. అంటే ఎందుకు, బిగ్ బాస్ ద్వారానే మేము మీకు అభిమానులం అయినాం. ఓకేనా? సో మీరు మైకులు తీసి పక్క పెట్టేసి బిగ్ బాస్ మీరు తిడితే మొన్న పోయింది ఒక ఆయన నవీన్, ఆ టైంలో నేను కూడా బయట పడేస్తారు. మైక్ తీసి బయట పడేసిపోయింది రా, నాకు అర్థం కాదు. ఎంతసేపు ఒక మాట అయితే అస్సలు ఇంటలేడు, కంట్రోలింగే లేదు అనికి. నేనే రూల్స్, నాయే కరెక్ట్, నేనే పద్ధతిగా ఉంటా, మీ మాట నేను ఎందుకుంటా అని మాట్లాడుతున్నాడు. ఎవరో వీడు అసలు వాడిని అబ్బాయి కింద నిఖిలేం అన్నట్టుండు, వాడిని అబ్బాయి కింద లెక్కకుండా అన్నందుకు ఇతనే అంటే వేరే టైప్ లో ఆలోచించుకొని మస్తు ఫీల్ అవుతున్నాడు. అఫ్ కోర్స్ నువ్వు ఆడు, దాని తగ్గట్టుగా ఆడు, నువ్వు అబ్బాయి అని నిరూపించు. అంతేగాని బాధపడి ఏడిస్తే ఏమవుతారా భయ్? నీకు నీ అభిమానులు అంతా పక్క వెళ్ళిపోతున్నారు భయ్, తగ్గిపోతున్నారు. నెక్స్ట్ ఫుడ్ గేమ్ పెట్టి నువ్వు బిర్యానీ తీసుకొచ్చేసి దాన్ని ఒక్కళ్ళు తినేమంటే ఎవరు తింటారా నాయన? ఇద్దరు ముగ్గురు తిని టైమింగ్ ఇచ్చేసి కూడా బాగాలేదు అన్న. అసలు ఒక్క గేమ్ కూడా సరిగా లేవు. బాల్ తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఏమంటున్నావు, ఆ లాంగ్ లో ఉండాలి, ఇట్లా ఎలా ఎగడతారు? కూరగాయలు కనుక టకటక ఎక్కిసిరా ఇసిరేస్తారు. పాపం ఆ గేమ్ లో అయితే, ఫుడ్ గేమ్ లో అయితే, బిర్యానీ గేమ్ లో అయితే నబీలో అటు ట్రై చేసిండు మంచిగా కాకపోతే తినలేకపోయాడు. ఎందుకంటే స్పైసీ కారం ఎక్కువైనా అంట, స్పైసీ అయిపోయి తినలేకపోయాడు. ఇంకో ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక ముగ్గురు మీరు ఇచ్చేసి ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళకే విన్నర్ రా అని చెప్పేస్తే బాగుండేది కదా. నిపుల్ వాళ్ళ టీం గెలిచేది ఖచ్చితంగా. ఆ టీమ్ లో ఓడిపోయారు. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళ పడే 12 మంది పెట్టిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అటు ముగ్గురిని అయితే రానియకుండా చేశారు. ఇంకా 9 మంది ఉన్నారు. ఎవడుతాడు ఎవడిపోతాడు, ఇంకేం గేమ్లు పెడతాడు. అయ్యో ఆ గేమ్లు ఆడ అందరితో స్టాప్ అనగానే మళ్ళీ అంత కన్ఫ్యూజ్. అన్న పాత వాళ్ళు కూడా ఆల్రెడీ ఈ ముందు సీజన్ వాళ్ళు వస్తారంటారు, మజా ఉంటది వాళ్ళు వస్తే. స్టార్టింగ్ కాకపోతే ఇప్పటివరకు 8 ఇప్పుడు 8 కదా, 7 ఇట్లా మొత్తం విన్నర్ లైన్ తీసుకురావాలి, విన్నర్ రన్నర్ తీసుకురావాలి. బెస్ట్ అది. ఇప్పుడు 12 మంది పెట్టినాక విన్నర్ రన్నర్ తీసుకురావాలి. 14 అవుతారు, అప్పుడు బాగుంటది. విన్నర్ కూడా క్రేజీ ఉంటది, ఎందుకంటే విన్నర్స్ కాబట్టి క్రేజీ ఉంటది. రన్నర్ తీసుకొచ్చేసి క్రేజీ ఉంటది, సూపర్ గా ఉంటది. నువ్వు ఎవరు ముఖ తీసుకొచ్చా, నాకు తెలిసి మానస్ ఎంట్రీ అవుతున్నాడేమో. మానసు లైవ్ కనపడదు కొన్ని, మరి మానసు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ముక్క వినాష్ విన్నర్లను పెట్టు, రన్నర్లను పెట్టు. 14 మంది అవుతారు. ఆల్రెడీ 12 మెంబర్స్ ఉన్నావు కదా, 14 మందిలో ఇద్దరు తీసేసి 12 మెంబర్స్ కి వాళ్ళు ఒక ముగ్గురు రానికుండా చేసేందుకు 9 మంది ఉన్నారుగా, అట్లకి వెళ్ళి విన్నర్ రన్నర్ తీసుకొచ్చి పెట్టు. ఇప్పుడు ఎంతమంది ఆపొచ్చు ఈ వీక్? ఇంకంతేనా? నెక్స్ట్ వీక్ ఆప్షన్ ఉండొచ్చు. ఈ వీక్ లో ఏం జరుగుతుందో మరి. ఈ గేమ్స్ ఆపడం బట్టి ఇంకొక 5-6 అవుతారంట మరి. ఈజీగా అవుతారు, ఖచ్చితంగా అయితే పెడతారు. ఎంట్రీ అయితే వస్తాయి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే పక్కా పడతాయి ఖచ్చితంగా. ఈ వీక్ ఎలిమినేషన్ అయితే ఎవరు వస్తారు అనుకుంటున్నాను నీ అభిప్రాయం? ఆదిత్య గారు బాగా డల్ గా ఉన్నారు. ఆదిత్య గారు పోయే ఛాన్సెస్ ఉంది. 9కి ఎందుకు మరి డల్ గా అయింది నాకు ఎందుకు సమాజ్ గారులే.
పృథ్వీ ఉంటాడులే, కొంచెం ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాడుగా. గేమ్ గెలిచాడు కదా. పృథ్వీ ఉండే ఛాన్స్ అయితే ఉన్నది. ఇంకా గేమ్ గెలిచాడు. హగ్గులు పాడు గెలవగానే మొగలు కూడా కొట్టేసుకున్నారు. మరి అంత స్టాండర్డ్ హగ్గులు అయితే అవసరం లేదనిపిస్తుంది నాకైతే. ఉంటాడు పృథ్వీ కూడా.